ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నెక్స్ట్ డే అనమాట. సో కర్రీ పండుగ అంటారు కదా, మళ్ళీ ఈరోజు నిన్న స్వీట్ డే, ఈరోజు నాన్ వెజ్ డే అనమాట. సో మన వాళ్ళు మంచిగా బిజీగా ఉన్నారు ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే. సో ప్రతిరోజు వంట చేయాలంటే చాలా టైం అయ్యేది, కానీ ఈరోజు ఇంక పండగ కాబట్టి సో హోటల్లో కూడా ఏం చేయలేదు ఈరోజు, ఎందుకంటే ఓన్లీ టీ అనమాట. సో టీకి పండగ ఏమి ఉండదు, టీ ఎప్పుడైనా చేయాల్సిందే. సో కాబట్టి టీ అయితే చేసేసినాను. ఇంక టీ మంచిగా అయితే ఆల్రెడీ అమ్ముతుంది అనమాట అక్కడ. సో నేను మా ప్రమిళ వంటలో బిజీగా ఉంది. మా ఏమన్నా అడుగుదాం, మా కూడా బిజీగా ఉన్నట్టుంది. ఏందో మళ్ళీ ఏం బే, ఏం నువ్వు చీర నువ్వు ఇది అది కట్టుకోకుండా ఇదే ఎందుకు? ఇది కూడా కొత్త చీరనే, ఏదో ఒకటి కాదు, ఇది కూడా మంచి కాస్ట్లీ చీరనే. మరి అంత ఇష్టపడి తెచ్చినప్పుడు బాగుందిలే అప్ప అని చెప్పాలి అందరికి. ఓకే బాగుందిలే. అది ఇప్పుడు చాలా మంది ఏమంటారు, అవ్వకు మంచి మంచి కాస్ట్ ఎక్కువ రేట్ అయినా సరే కాటన్ చీరలు తెచ్చేయండి బాగుంటాం మీ అవ్వకి అని అంటున్నారు. మరి కాటన్ చీర దాని నెక్స్ట్ అదే ఇప్పుడు ఈ చీర ఇంట్లోకి తెచ్చింది కట్టుకుంటావా? కట్టుకుంటావా? అది అయిపోయినాక మరి కాటన్ చీర. సరేలే. మొత్తానికి పండుగ ఎట్లా జరిగేది అనిపించింది నీకు అంతా? ఈరోజు ఇంకా రెండు పండుగ కర్రీ పండుగ అంటారు మా భాషలోన. ఈరోజు నాన్ వెజ్ అనమాట. సో ప్రతి పండుగలో ఉంటుందిలేండి. మొత్తానికి వచ్చేసి ఇంకెంత కానీ సెకండ్ రోజు వచ్చేసి నాన్ వెజ్ డే అన్నట్టు. యాటివి ఏమో ఏం బిజీగా ఉన్నట్టు ఉందే అక్కడ మీద ప్రేమలక్క ఆయన. ఇప్పుడు నన్ను చూసినా నాకు అక్కడ ధ్యాస లేదు. ఏ ప్రేమలా వస్తావులేండి, వచ్చిన తర్వాత మాట్లాడదాం, చూద్దాము. సైలెంట్గానే ఉంది. ఏంటంటే అలానే ఇంకా మా ప్రశస్త ప్రిన్సీ వాళ్ళు మంచిగా చర్చ్ దగ్గర చిన్నపిల్లలకు మంచిగా సాంగ్స్ నేర్పిస్తారు అనమాట. సో అట్లా మంచిగా వేసింది ప్రశస్త అయితే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా డ్యాన్స్ చేసింది అనమాట. సో యాక్చువల్గా ఏజ్ చిన్న ఏజ్ కదా పాపది, అయినా ఒక గుర్తుపెట్టుకొని ఆ స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా, భయపడి ఏమైనా సరిగా ఆడుతుందో లేదనుకున్నా కానీ చాలా మంచిగా ఆడింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగా ప్రిన్సీ ప్రశస్త కానీ చాలా బాగా ఆడారనమాట. యాక్చువల్గా స్టేజ్ ఎక్కగానే అంతమందిని చూసి యాక్చువల్గా భయం ఎక్కి సరిగా ఆడరు కొంతమంది పిల్లలు. ప్రొసెస్ చాలా బాగా ఆడింది. రామ్ వచ్చినావా? సరేలే, ఏవో వస్తుందంట. సో చాలా నాకైతే హ్యాపీ అనిపించింది నిజంగా, అంత బాగా పర్ఫామ్ చేస్తుందా లేదనుకున్నా కానీ చాలా బాగా చేసింది. ఏం చేస్తున్నావా? ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఇంకా కర్రీ పండుగ వచ్చిందంటే ఇంకా పండుగ నాడానికి కొంచెం రెస్ట్ ఉంటుందేమో కానీ కర్నాడు ఉండదు అనమాట. ఇంకా బట్టలు ఉతుక్కోవాలా ఇంట్లోకి, ఇంకా చికెన్ కానీ మటన్ కానీ చపాతి, ఇంకా అలాగే పులావ్ కూడా చేయాలన్నమాట. ఇంకా తొందర అయితే నేను ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుంటాను ఇంకా తొందర చేసి పులావ్ చేసి చపాతి చేసి ఇంకా చికెన్ చేస్తాను. ఏమి ఏడుస్తున్నావు? ఏడతలే, పని ఎక్కువైతే ఏడుస్తారా? అసలు నీళ్ళు వస్తాయి, ఉల్లిగడ్డలు వస్తే ఉల్లిగడ్డలు వస్తున్నది నీళ్ళు వస్తున్నాయా? ఇంకా పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. అవతల భారతి ఈ టైంకే పులావ్ చేసింది, నేను చేయలేదు. అంటే సామాన్లు కడుక్కొని ఆడ కసు నుక్కునే లోపలే టైం అయ్యా, లేకుంటే చేస్తుంటే. ఇంకా పొద్దున నిజంగా ప్రతాప్ పోయిందేమే, ఇంకా ఏమేమి చేస్తాం ఈరోజు అని అంటే ఇంకా పులావు చపాతి చికెన్ చేస్తానంటే ఇంకా అప్పుడప్పుడే పోయి ప్రతాప్ పిండి బియ్యం తీసుకొచ్చి అనమాట. మేము వాడేది ఇంకా స్టోర్ బియ్యమే అనమాట. ఇంకా పులావుకి వచ్చేసి మొసరు బియ్యం ఉంటే బాగుంటుంది అనేసి ప్రతాప్ పొద్దున్నే పోయి సరుపు సబ్బు అవన్నీ తీసుకొని అయితే వచ్చాడనమాట. ఇప్పుడైతే నేను పులావ్ చేస్తాను. అంటే మా సైడ్ ఎక్కువ శాతము కర్రీ పండుగ వచ్చేదనుకోండి ఇంకా పులావే చేస్తారు. మామూలు టైం అయితే తెలంగాణ సైడ్ అయితే బగారా రైస్ చేస్తారు కానీ మా సైడ్ అయితే ఇంకా పులావు చికెన్ చపాతి అయితే చేస్తారు కర్రీనాడు అయితే. ఇంకా నేను కూడా చేస్తాను, ఎట్లా చేస్తాను చూడండి. కట్ చేసుకున్న దాంట్లోనే ఉంది ఫ్రెండ్స్, ఇంకా ఎన్ని కట్ చేస్తారు? ఇది ఒకటే ఎండు కొబ్బరి ఒకటే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి. సో ఇందాక ఇవన్నీ కట్ చేసుకుంది అనమాట. టమోటా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలా కరివేపాకు పెట్టుకుంది. అండ్ ఇందులో ఏమేమి మిక్స్ ఉన్నాయి? మెంతి కూర అంటే కొబ్బరి అనమాట. కొబ్బరి కట్ చేసుకోవాలంట. అండ్ అలాగే ఇక్కడ కొత్తిమీర అండ్ అలాగే అల్లం అయితే ఉందన్నమాట. ఇంకా ఎల్లిపాయలు అవన్నీ ఏమేమో ఉల్లిపాయలు, అల్లము, ధనియాలు అయితే లైట్ వేపుకొని ఇవన్నీ అయితే మిక్సీ పెట్టుకుని కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇంకా కొత్తిమీర, అల్లము,
ధనియాలు ఎల్లిపాయలు అన్ని వేసి అయితే కొంచెం ఉప్పు వేసి అయితే మిక్సీకి అయితే టేస్ట్ పట్టుకోవాలి చేసుకోవాలి. వంటలు చేసే దాంట్లో కూడా పోటీ అనమాట. అక్కడ భారతి చేస్తుంది, నేను చేయాలని అంటే అట్లని కాదు, చిన్న పిల్లలు ఉన్నారు కదా, చికెన్ కొంచెం లేట్ అయినా ఇది పులావ్ చేస్తే వాళ్ళకి వేసిస్తే ఉత్త పులావ్ అనే తింటారా అని నా ఆలోచన. ఒకేసారి ఇంకా అన్నీ అయిపోతాయి. సరే అంటే పండుగ 2 రోజులు ఖచ్చితంగా ఉంటుంది చూడండి. ఖచ్చితంగా పనులు ఖచ్చితంగా పోటీ పెట్టుకునే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అయిపోయింది కదా, మన ఇంట్లో అయిపోలేదు అని చెప్పేసి ఒక ఫీలింగ్. కాబట్టి కామన్ నేను పని పోటీ పెట్టుకుంటే మంచిదే, మనం కూడా మంచిగా చేస్తాము. లేకపోతే కొంచెం స్లో డల్ అయిపోతాం. సరేలే, నేను ఫస్ట్ ధనియాలు వేస్తాను లైట్ గా. కిచెన్ రేపు రాగానే ఘాటు ఆ కిటికీ తెలుసు బాగుంటారు కదా, వద్దులే ఘాట్ అంతా పోతుంది కొద్దిసేపు. అయినా ఫ్రెండ్స్ ఘాటు పెట్టేసింది ఇంకా. మాట్లాడదామంటే కూడా ఆశ లేదు. ఆ ధనియాలు వేయించింది కదా, సో ఇంకోటి మన కిచెన్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి కామన్ లేండి. అంటే ఫ్రెండ్స్ మామూలుగా ఇవే పర్లేదు, ఎప్పుడైనా సరే మనం డైలీ ప్రతి సండే నాన్ వెజ్ తింటాము, ఏదైనా స్వీట్ చేసుకుంటాం. కానీ ఆ పండుగలు అంటేనే స్పెషల్. ఎందుకంటే ఇది ఎప్పుడు తినేవి అయినా సరే పండుగ అని చెప్పేసి మన పండుగ ఉంది అనుకుంటా, పండుగ రోజు ఫీలింగే వేరుంటుంది. నాకు చాలాసార్లు ఆలోచన చేస్తుంటాను, ఎప్పుడు కావాలంటే నాన్ వెజ్ తింటాము, అందరూ కలిసి తింటాం. కానీ పండుగలో వచ్చిన ఫీలింగ్ ఎందుకు రాదంటే ఫ్యామిలీలో అందరూ కలుస్తాము, కొంచెం టెన్షన్స్ పక్కన పెట్టేస్తాం అనమాట. ఎందుకంటే పండుగ నేనేం పని చేయను అనేసి అనుకుంటాం. సో కొంచెం మనశ్శాంతిగా ఉంటే ఏదైనా మనము చాలా ఫీల్ అవ్వచ్చు అనమాట. మిగతా రోజుల్లో చేసిన ఏం చేసినా తినాలి, టైం అవుతుంది, పోవాలని ఈ టెన్షన్లో మనకి పెద్దగా దాన్ని ఫీల్ అవ్వము. ఈ ఫెస్టివల్ ఏంటంటే ఇంక అందరూ ఉంటాం కాబట్టి, సో అందరూ కలిసి ఉంటామని చెప్పేసి ఒక మంచి ఫ్రీగా ఫీల్ అవుతాం కాబట్టి పండుగ అంత ఆనందంగా కనిపిస్తుంది. అండ్ ఎక్కడున్న వాళ్ళు కూడా మంచిగా కలుసుకుంటాము. అండ్ మనం ఒక్కరే కాదు, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు, మన వాళ్ళు అంతా వస్తుంటారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ ఫీలింగ్ అయితే. సో అది నేను ఆలోచన చేసిన అనమాట, డైలీ ఉండేది కదా ఈరోజు ఎందుకంటే స్పెషల్గా ఉంటుందంటే, సో కొంచెం బట్టలు కొత్తగా ఉంటాయి, కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంటాము, అందరూ మన వాళ్ళు వస్తారు, అది సో అందుకోసం అంత ఫ్రీ అనిపిస్తుంది నాకు అనిపించింది అనమాట. మొత్తానికి ఇంకా నైట్ నేను మంచిగా ఫ్రీగా మాట్లాడదాం అనుకున్నా కానీ వీళ్ళు సంబరమే, వీళ్ళు సరదానే, వీళ్ళు ఆడావిడ ఎక్కువైంది కాబట్టి సో నేనేమో ఇంకా అంతంత మాత్రంగానే ఉన్నాను. ఇక వీళ్ళు రెడీ అవుతుంటే పిల్లలు పట్టించారు, నేను ఇంకా పిల్లలకి ఎత్తుకొని తినడానికి అయిపోయింది. సో నేను మొత్తానికి చాలా చాలా హ్యాపీ జరిగింది. ప్రశస్త డాన్స్ చేసింది నీకు ఎట్లా అనిపించారు? నిజంగా ప్రశస్త డాన్స్ చేస్తుంటే నేనేమి ఇంకా ప్రతాప్ లాస్ట్ లో కదా పిల్లల ప్రోగ్రామ్ లాస్ట్ పెడతారనమాట, ఇంకా ప్రతాప్ పోయినాడని నాకు ఫుల్ బాగా వేసింది. ఇప్పుడు ప్రశస్త వాళ్ళు డాన్స్ చేస్తారు, ప్రతాప్ ఉండకుండా ఇంటికి పోయినాడు కదా అని ఇంకా డౌట్ వచ్చి మా భారతి మొబైల్ వేసింది అనమాట. ఇంకా ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదు, ఏమీ ఎత్తలేదు, ఇంటికి కానీ పోయినామో అనుకుంటే తర్వాతకి వచ్చా. చిన్నప్పుడు రోజులు నాన్న కూడా వేసి చిన్నగా ఉన్నప్పుడు అంటే చిన్న శారీ కట్టించి మా అమ్మ డాన్స్ వేసింట అనమాట. మా అమ్మ మా మేనమామలు ఉంటారు కదా, రాండి రే నా బిడ్డ డాన్స్ వేస్తుంది చర్చిలోనా, చిన్న ప్రోగ్రామ్ ఉన్నది రాండి అని పిలుస్తుండే. అవన్నీ గుర్తుకొచ్చింది, నేను వేసాను అలాగే ప్రశస్త కూడా వేస్తుందని. అయినా నిజంగా ఎక్సలెంట్ వేసింది, నాకు గుర్తు అనిపించింది. నిజంగా పెద్ద పిల్లలే స్టెప్పులు మర్చిపోయినా ప్రశస్త వాళ్ళు ఎవరు చూడుకోకుండా తను గుర్తు చేసుకొని వేసింది. నేను మా అక్క బాగా ఫుల్ నవ్వుకునేదా, ప్రిన్సీకి రాదనమాట, ఇట్టి అంటుంటే అసలు ప్రిన్సీని చూస్తే నవ్వుకున్నాం చాలా మంది. ఈ వీడియోలో పెడతాను, మీరు కూడా చూసి నవ్వండి. ఇంకా నేనైతే దగ్గు పెట్టింది, పిల్లలు కూడా తగ్గుతున్నారు తొందరగా తీసేసి మిక్సీ కింద తెస్తా అంటే అక్కడ ఇదేనా. సో యాక్చువల్గా మా మిక్సీ గిన్నె చిన్న సైజుని పని చేయట్లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది కానీ అది ఏందో కొంచెం రిపేర్ లో ఉంది. జరుగుమా ఫోన్ కింద పడుతుంది. ఇంకా అలాగే ఎండు కొబ్బరి, అల్లము, కొత్తిమీర, ఎల్లిపాయలు అయితే వేసి మిక్సీకి అయితే పడతాను. ఇది వచ్చేసి ఎల్లిపాయలు, అల్లం, కొత్తిమీర అయితే పక్కకు పడతా అనమాట, ఇంత తిరుగుదనేసి. ఇది వచ్చేసి కొబ్బరి, ఎల్లిపాయలు, అల్లము,
అలాగే ధనియాలు ఎల్లిపాయలు అయితే మిక్సీకి అయితే పట్టేనే. ఇంకా పలావ్ కావాల్సినవన్నీ అయితే రెడీగా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఇంకా బిర్యానీ ఆకు, టమోటా, ఇంకా అలాగే వచ్చేసి కరివేపాకు అనమాట. లాస్ట్ ఫైనల్ కొత్తిమీర అయితే ఇరియచ్చు. ఇంకా పులావ్ కావాల్సినవన్నీ అయితే రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు పులావ్ అయితే తొందర అయితే చేసేస్తాను. రేపు ఉండముడు ఊహంరా దొంగోడు ఎత్తుకొని ఉండాలన్నాడు. దొంగోడు బాగా వాళ్ళ అమ్మని వాళ్ళ ఆయన మంచిగా వీడియో చేస్తుంటే ఇక్కడ వచ్చి మమ్మల్ని మా మీద ఎక్కువ కూర్చుంది కదా. మా మీద ఎక్కే పని నీకు ఇంక వేరే పని లేదా? ఎంతసేపు మోసుకొని తిరగాల? అవు కదా. అది చూడు పెద్దమ్మ కూడా యూట్యూబరే. పెద్దమ్మ కూడా యూట్యూబ్లో వంటలు చేస్తుంటుంది మీ అమ్మలాగే. మేము కూడా యూట్యూబ్లో వంటలు చేస్తాం. మాకు టైం ఉండాలి కదా, నువ్వు ఇట్లా చేస్తావు. ఏం పేరు ఫిక్స్ చేసినారా లేదా పొట్టుగానికి? వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనకి పడుతుంది పేరు ఫిక్స్ చేసి. అవును, వాళ్ళ అమ్మ చెప్పిన పేరు వాళ్ళ అమ్మకి నచ్చదు, వాళ్ళ ఆయన చెప్పిన పేరు వాళ్ళ ఒకరు చెప్పింది ఒకరు నచ్చట్లేదు. బట్ ఫైనల్గా మరి ఏది ఈక్వల్ అవుతుందో. మేము ఎందుకంటే చిన్న పాప అని పిలాలంటే మా వాళ్ళు అవ్వట్లేదు. అవు నువ్వేమైనా ప్రిఫర్ చేయరా పేరు? నానేమి పేరు ఆలోచన చేస్తే బాగుంటుంది కదా అని నిన్ను కూడా అని పాప మీద చెప్పు ప్రేమలమ్మ యాద పెడదాము అని 2-3 పేర్లు చెప్తే చూద్దామా అని. మరి యా పేరు కావాలి పాప నీకు? చిన్న పాప రెడ్ గాడు వైట్ గాడు కదా కదా. అవునులే అమ్మ, తలకాయ తింటారు. నా పేరు పెట్టాలంటే పేరు లేని పిల్ల అంటారు చూడు. నాకు మాటలు వస్తాయి, నా తల్లి తింటారు. ఏదో ఒక పేరు పెట్టేయండి. డైలమాలో పడిపోయింది. శిల్ప బాగా మనం ఎక్కడైనా తిరుగులాడతాం కదా. ఆయన ఇన్ని రోజులు మా గ్లోరీ మా అత్త వాళ్ళ ఎవరు లేకుండ్రి, మేము మాత్రమే ఉంటుంది బయలులోన. నేను వచ్చినప్పుడు ప్రతాప్ వచ్చినప్పుడు మాట్లాడట్లు ఎత్తుకొని తిరిగేదందుకు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నట్టు లొంగి చూస్తుంటది కట్టడి. నాకు గుర్రాలు వచ్చినాయి మంచిగా, నన్ను మోసుకున్న గుర్రాలని. మరి ప్రతాప్ వాయిస్ ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ ఎత్తుకుంటాడు ప్రతాప్, నాకంటే ఎక్కువ ఎత్తుకుంటాడు. ఇప్పుడే కాదు, పెళ్లి కాకుండా నుంచి కూడా ఎత్తుకుంటుండట. అంటే పెళ్లి కాకుండా ముందు ఆడబుట్టిండి, చిన్నపాప పుట్టిండి. కాదు, వేరే వాళ్ళ పిల్లల్ని కూడా ఎత్తుకొచ్చుకుంటుంటా అని చెప్తాను. మరి నాకు అట్టాగే. ఓకే ఫ్రెండ్స్, పలావ్ మీద కోపం చూపిస్తే మన ఇబ్బంది పడతాము. కాసేపు రెస్ట్ ఇస్తారు ప్రేమిలకి. ఎందుకంటే మరి కోపం లేకుంటే ఏదైతే నువ్వు నన్ను మాటల్లో పెట్టావు మాడిపోయింది అని చెప్పి చెప్తుంది. ఫ్రెండ్స్ ఇవ్వండి చపాతీలు సో అన్ని కూడా రెడీ అయినాయి. స్వర్ణమైంది. కేజీ చపాతీ పిండి విక్రాలు చూడరా, మస్తు తినేయండి. తినేస్తారా? మంచి తినేస్తా. నేను ఒక్కనే తినేస్తారా? అందరూ తినేద్దాం. అందరూ తినేయండి అని చెప్తే నాన్న కూడా తింటాను, నీవే కాదు. నేను అదే చెప్తున్నా, అందరూ కలిసి తినేద్దాంలే అంటున్నా. నిజంగా పులావ్ అయింది. అక్కడ చికెన్ అయితే అంగిట్లో పెట్టాను అనమాట. ఇంకోటి ఏమంటే పెద్ద పొయ్యి కదా, తొందర అవుతుందని ఇంక ఇక్కడ పులావ్ చపాతి అయితే అయ్యింది. చికెన్ అక్కడ అయ్యింది. గ్లోరీ దించుకొని వస్తానని చెప్పింది, పోయింది లేండి. అందరు తినేసి మంచిగా తినేసిన తర్వాత ఇంకా తర్వాతకి బట్టలు. ఇప్పుడైతే ఏం తడుకోను, తినినాక కొంచెంసేపు మన శాంతి అయిన తర్వాత పని. మరి ఏం బట్టలు ఉంటున్నావు? బయట చేస్తే వర్షం పడేలా ఉందమ్మా. ఇదిగోండి ఫ్రెండ్స్, అవి అట్లే ఒకనాడు కంఫర్ట్ లిక్విడ్ వేసుకొని అద్దె ఆరేస్తాను. రొట్టి మాడిపోయా. అందుకే ఫ్రెండ్ నేను ఏమైనా మాట్లాడాలంటే నాకు భయం. వంట చేసేటప్పుడు నా మీదకే వేస్తుంది. నేను అప్పుడే చెప్పాను చూడండి. చపాతీలు తిట్టి ఒక్క చపాతీ కూడా మాడిపోయలేదు అని బాధ. సరే సరే, కానీ నేను డిస్టర్బ్ చేయను. నెక్స్ట్ సారీ ఉన్నావా పైన? ఎక్కడున్నావు? ఏం మాడం ఫుల్ అయితే తీసుకో తొందర. ఫ్రెండ్స్ ఏం వర్షాలు వస్తున్నట్టున్నాయి. మంచిగా వర్షము మాడం అయిందనమాట. నేను చెప్పిన పొద్దున్నే నానబెట్టేటప్పుడే జాగ్రత్త లేదు కదా. మంచిగా మూట కట్టి పెట్టే, వర్షం తగ్గిన తర్వాత ఇది చేసుకుందాం. కానీ మరి కొత్త బట్టలు ఉతికేసినప్పుడు నారవి మళ్ళీ లేనిపోని ఇబ్బంది. కానీ ఇంట్లో నారేసుకున్న పని అవన్నీ ఎందుకు లేక వద్దు కదా. వద్దు, మంచిగా తినేవా. ఇంట్లో సినిమా చూసుకుంటూ పండుకుందాం. చూస్తా సినిమా, నీకేమి? మా గ్లోరీ కొత్త సినిమా పెడతాననింది. ఆ సినిమా కానీ తెలియదు ఎందుకులే ఆ సినిమా గురించి. కానీ సినిమా చినుకులు వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ బాక్స్లో దేంట్లో కట్టి పెట్టచ్చు కదా, అట్లా పెడితే ఎట్లా? వద్దా? ఇంకా అందరం కూడా భోజనం చేసామన్నమాట. సో చేసేసి సో ఎప్పుడు చూసినా చికెన్ అనమాట. ఇంకా ఏం చూపిస్తా అని చెప్పేసి నేనే వద్దని చెప్పినాను. ప్రమిలంగా ప్రతి వారం తింటాంలే, నిజమేలే అని చెప్పింది. సో ఇంక వర్షం కూడా ఫుల్గా వచ్చేటట్టుంది. మాడం ఫుల్ అయింది అనమాట. మేఘాలు మంచిగా ఉన్నాయి, నల్లగైంది మాడం అంతా. మరి వస్తే రావచ్చు. అయినా హ్యాపీలే అండి, మన పని అంతా అయిపోయింది. ఎంత వర్షం వచ్చినా ఇంట్లో మంచిగా ఉంటే సరిపోద్ది. సో వర్షంతో మనకైతే ఏం ప్రాబ్లం లేదు కదా.
ఎంత వర్షం వచ్చినా ఏం ప్రాబ్లం లేదు ఇంట్లో. పద మనం జాగ్రత్తగా. సో ఫ్రెండ్స్, ఇంకా నిజంగా ప్రశస్త పడుకొని లేచింది కదా, మంచిగానే ఉంది అనుకున్నాము. సో మేము మాట్లాడి అలా ఊరుకుంటే పాటికి పైన ప్రమిళ నేను ఇలా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంకా కింద నుంచి ఏడ్చుకుంటూ వచ్చి అత్త 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 అంటుందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఫోన్ చేయించి మాట్లాడించేసాము. అంటే పగలు ఊరికి ఏడ్చింది, మంచిగా ఏడిస్తే ఊకి అది ఇది కొనిచ్చి ఊకి చేసినా కానీ ఇప్పుడు మళ్ళీ గుర్తు తీసుకుని అయితే వచ్చింది చూడండి నిద్రపోపు లేచిన తర్వాత అత్తనే. ఇంకా గ్లోరీ ఇంకా వీడియో కాల్ తింది, చాలా హ్యాపీ. ఎందుకంటే యాక్చువల్గా టైం అయితే ఎత్తారనమాట, హాస్టల్ కదా. ఇంకా వస్తాను, పొద్దున వస్తుంది, డ్రెస్ తీసుకొస్తాను, అన్నీ చేస్తానని చెప్పింది. రేపు పొద్దున వస్తుందిలే. ఎందుకంటే తనకు కొంచెం ప్రెషర్ ఉండడం వల్ల వెళ్ళిపోయింది. ఇంకా తప్పదు, ఎందుకంటే జనవరి 1st రావడానికి ట్రై చేస్తుంది. నేను కూడా మాట్లాడుతాను, ఎవరితో చెప్తే వాళ్ళ సార్ ఎవరు మాట్లాడితే నేను రిక్వెస్ట్ చేస్తాను. గ్లోరీ వస్తే మా పిల్లలు ఎక్కడ వారనమాట, ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ అత్తతోనే టైం సరిపోతుంది వీళ్ళకి. వాళ్ళ అత్త కూడా ఎక్కడ పోదు, వాళ్ళ అత్తకు ఫ్రెండ్సే లేరు, వీళ్ళే ఫ్రెండ్స్ అనమాట. ఇళ్ళతోనే ఉంటది కాబట్టి అంత ఎమోషనల్ అనమాట. సో ఇంకా తను కూడా వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాం. సరేలే, వస్తుందిలే. ఏడిస్తే అత్త ఏడుస్తుంది, అందుకోసమని చెప్పేసి చూడండి. ఇంత ఎమోషనల్ గా ఉంటేనే కొంచెం ఒక్కోసారి నాకు భయం వేస్తుంది. ఎందుకంటే లైఫ్ చాలా. ప్రతాప్ ఎప్పుడైనా బయటికి పోయి రాకుంటే ఇట్లా ఏడుస్తుంటా ప్రశస్త. అప్పుడు ఇప్పుడు నా బంగారు బిడ్డ ఏడద్దమ్మా నువ్వు. ఏడ్చతే కన్నీళ్ళు, అన్ని కన్నీళ్ళ ఏడ్చకూడదు మామూలే. సో జస్ట్ అలా చర్చికి వెళ్ళి ఇలా కూర్చున్నాము. ప్రశస్త చర్చికి కూడా రాలేదు, నువ్వు నిద్రపోయి వచ్చి ఇప్పుడు అత్త అత్త అని ఏడుస్తావు. ఏం కాదులే, వస్తుంది అత్త ఎక్కడ పోతా, చలి పెడుతుంది పా. నువ్వు నాను సెల్ కొట్టేసుకుందాం పా. అంతే పండి. సరే. ఒకటే గొడవ అనమాట, అత్త 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 కావాలని. వస్తుందిలే ప్రశస్త, జనవరికి వస్తుంది, కేక్ కట్ చేద్దాము, డ్రెస్సులు తెస్తుందని ఎంత మేము నమ్మించినా కూడా ఏడుస్తూనే ఉందన్నమాట. లేదు మీరు అబద్ధాలు చెప్తారులే, నేను పడుకున్నప్పుడు పంపించారు అత్తని అని చెప్పేసి చాలా ఏడుస్తుంది. పడుకొని లేచింది, అసలు వినట్లేదు అనమాట. సో మొత్తం వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ చూసేనే ఊరుకోవుతుంది అనుకున్నాం, కానీ సో ఏడుపు అసలు తగ్గట్లేదు, ఇంక ఏడుస్తూనే ఉందన్నమాట. తను ఏడుస్తుంటే ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఏం ప్రశస్త ఏడుస్తున్నావు, ఏడొద్దంటే కూడా తను ఏడుస్తూనే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా మా ప్రశస్త చూడండి, సో మంచి కడుపు నిండి తిని పడుకోయింది. రే ప్రశస్త హాయ్ చెప్పు. ఇదిగోండి ప్రిన్సీ కూడా పడుకొని మరీ లేచింది కదా ప్రిన్సీ. పడుకోమా, అందరూ పడుకుంటున్నారు అనమాట. మా చిన్న డాడీ కూడా పడుకుంది. భోజనం అయితే చేసేసినాం అందరం, చాలా చాలా హ్యాపీ. ఇంకా పండగ అయితే చాలా మనస్ఫూర్తిగా మన శాంతి జరిగింది కదా, బాగా జరిగింది పండగ. కర్రీ మన శాంతిగా అయితే జరిగింది. ఇంకా ఈరోజే గ్లోరీ పోయింది లేండి కర్నూలుకి. ఎందుకంటే తను ఎమర్జెన్సీ వార్డులో ఉండనదినే. నేను మరి 31వ తారీఖు వస్తానని చెప్పింది అనమాట. 1 జనవరికి అయితే వస్తానని చెప్పింది. లీవ్ దొరికితే వస్తాను అని చెప్పింది, మరి లీవ్ దొరకాలి. మేమైతే రికమెండేషన్ చేసి కూడా ఫోన్ మాట్లాడి కూడా గ్లోరీని పిలిపిస్తాము. ఎందుకంటే ఇవే ఎక్కువ అందరు ఆడపిల్లలు అందరూ వస్తారు. ఇంకోటి ఏమంటే మా విటోరాంశనమ్మ కూడా తోలుకొస్తాం కదా, ఇంకా తను ఒక్కతే ఉంటే గ్లోరాకి రాలేదని విటోరాంశనమ్మ అడుగుతుంది అనమాట. ఇంకా గ్లోరీ 31కి వస్తే చిన్నమ్మ శుక్రవారం కానీ గురువారం కానీ 2 రోజులు ఒక రోజు ముందే నేను తోలుకొని వచ్చేస్తాను వెళ్ళి. నేను కానీ వినోద్ కానీ వచ్చేదే కదా చిన్న జనవరి వేసిపోతుంది అనుకునేటది. ఒకేసారి జనవరి క్రిస్మస్ సెలబ్రేట్ చేసి పోదాం అనుకుంది ఫ్రెండ్స్, బట్ అవ్వలేదు. వెళ్ళాలని చెప్పేసి ఫోన్ కాల్స్ అనమాట, ఖచ్చితంగా రావాలని. సో ఇంకా అందుకోసం వెళ్ళింది. దానికి కూడా ఇటు వరకు వచ్చింది దుఃఖం పోయేటప్పుడు. నిజం అంటే పిల్లలు ఏడుస్తున్నారు, మా అత్త అందరు డల్గా ఉండేసరికి ఇంకా పండగ పోయి వస్తానని చెప్పింది అనమాట. వస్తానులేండి అక్కడే ఊరు కానీ పండగకి వస్తాను అని చెప్పింది. ఇంకా మరి జనవరి 1st లోపల మరి గ్లోరీ ఇక్కడ వస్తుంది. మా ప్రసాద్ వాళ్ళు ఫుల్ ఏడ్చిరి, కానీ ఇప్పుడు కూల్ అయ్యారు అందరూ. మన శాంతిగా అన్నం తిని పండుకున్నారు, లేకుంటే ఇట్లా ఉంటుండ్రే. ఫోన్ చేసింది కదా దిగినా ముట్టేమని ఫోన్ చేశాను. హాస్టల్ కూడా వెళ్ళిందంటే ఫ్రెండ్స్, ఇంకా వెళ్ళానని చెప్పేసింది. సో హ్యాపీ అనమాట. సో సేఫ్గానే రీచ్ అయింది కాబట్టి. ఇది ఫ్రెండ్స్, మీరు నిజంగా సపోర్ట్ చేసి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. చాలా మంచి సపోర్ట్ అయితే చేస్తున్నారు అనమాట. మీ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలి, మా కుటుంబం కూడా ఎప్పుడూ ఫ్యామిలీ ఇలాగే హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను.
ఇంకా ఎందుకంటే గ్లోరీ ఉంటుంది అనుకున్నాం కానీ సో వెళ్ళింది. ఎవరికి ఇష్టం లేదు, తనకే ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి తప్పదు ఫ్రెండ్స్, ఎందుకంటే తను కొంచెం తన వర్క్ నేర్చుకునేంత వరకు వెళ్ళాలి, తప్పదు. సో సరేనా. అండ్ ఇంకా చాలామంది అయితే కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. నిజంగా కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు మా ఛానల్స్ని, చాలా థ్యాంక్స్ అండి. అంటే కూడా చాలా ప్రేమతో కామెంట్స్ చేస్తున్నారు అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే కామెంట్స్ చదువుతుంటే. నిజంగా ఈ పండుగ ఆనందము, సో మంచి మీ కామెంట్స్తో ఆనందము, చాలా హ్యాపీ అనిపించింది. అంతా కొత్తగానే, ఎందుకంటే మన ఛానల్లో 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్, 10,000 మంది కంప్లీట్ అయినారు. అయ్యో అందరికీ థ్యాంక్స్. మా ఛానల్ 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయిన ప్రతి ఒక్కరికి, ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్స్. హ్యాపీ క్రిస్మస్లో ఇది కూడా హ్యాపీ విషయం అన్నమాట. హ్యాపీగా క్రిస్మస్, హ్యాపీగా కొత్త సంవత్సరము. మంచి ఛానల్ మంచిగా సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ అబ్బా. ఇంకోటి ఏమంటే మా ఛానల్ ఇంత తొందర 10,000 మంది అవుతారు ప్రతాప్ ఛానల్ కానీ అనుకోలేదు. అవ్వాలని కోరుకుంటూనే ఉన్నాను కానీ ఈ రోజుతో కంప్లీట్ అయింది. అందరికీ థ్యాంక్స్. మా కొత్త సబ్స్క్రైబర్స్ కూడా అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ తరఫు నుంచి అయితే అందరికీ థ్యాంక్స్, పెద్ద థ్యాంక్స్. నిజంగా చెప్పలేను థ్యాంక్స్ అబ్బా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లో ఉన్న 75,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ 75K పోయింది. 10Kకి సంతోషపడుతున్నావు కదని మీరు అనుకోవచ్చు కానీ, సో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. సో అది కింద పడి లేవడం అనేది చాలా ఇంపాసిబుల్. సో మీ ప్రేమ ఉందని నమ్ముతున్నాను. అండ్ 10,000 మందితో కాదు 10 లక్షల మంది కూడా మా ఛానల్ రీచ్ అవుతుంది, ఖచ్చితంగా రీచ్ అవుతుంది నేను నమ్ముతున్నా. మీరు చాలా మంది ఫస్ట్ ఛానల్ డిలీట్ అయినప్పుడు కూడా చాలా మంది అయితే కామెంట్ చేశారనమాట, ప్రతాప్ అన్న మీరు మళ్ళీ కొత్త ఛానల్ పెట్టినా సక్సెస్ అవుతారని. ఆ ధైర్యాన్ని ఈరోజు అయితే నాకు నమ్మకం కలిగింది. నిజంగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అబ్బా. చాలా సంతోషిస్తున్నాము, మా ఫ్యామిలీ కూడా అందరు సంతోషిస్తారులేండి. నాకు తెలియదు నిజమంటే ప్రతాప్ జస్ట్ ఇప్పుడేనమ్మా కంప్లీట్ అయ్యింది, ఒక 2 hours కింద చూస్తూనే ఉన్నా. లాస్ట్ 10K సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత. చాలా 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 థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నా, ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. అడ్వాన్స్ గా అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ నిజంగా. ప్రతి సంవత్సరం లాగే కాకుండా సంవత్సరం మరి కొంచెం హ్యాపీగా ఉండడానికి అండ్ కొంచెం లైఫ్ని బెటర్ చేసుకోండి, కొత్త నిర్ణయాలు తీసుకోండి అబ్బా. నిజంగా నా లైఫ్లో కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నాను కొత్తవి, అవి మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఇయర్ లాగే ఉండకూడదు. సో మన లైఫ్ అనేది మంచిగా ఒక గుడ్ వేలో మనం ఇంప్రూవ్ అవ్వాలి. సో దాన్ని మనం సొంతంగా డెవలప్ చేసుకోవాలి. అండ్ ఏమేమి డెవలప్ చేసుకున్నాను కొత్త నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను ఖచ్చితంగా, సరేనా. అండ్ నిజంగా 10K సబ్స్క్రైబర్స్ అంటే యాక్చువల్గా పాత ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో 10K ఇవ్వగానే అసలు 10K సబ్స్క్రైబర్స్కి కేక్ కోసినాం. చాలా అవన్నీ మైండ్లో ఒకసారి రిమైండ్ తిరుగుతున్నాయి అనమాట. సో ఎందుకంటే అయినా సరే మీ ప్రేమ ఉంది కాబట్టి అవన్నీ. సరేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. అండ్ డైలీ మా ప్రమిళ ఇంకా కుకింగ్ వీడియోస్తో తన ఓన్గా తనకున్న టాలెంట్లో తను కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా చేస్తుంది. బ్లాగ్స్ కామన్ మా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే ఉంటాయి. సో 2 ఛానల్ని సపోర్ట్ చేయండి, తెలుగు అమ్మాయి ప్రమీల బ్లాగ్స్ అండ్ కుకింగ్స్ అండ్ తెలుగు అబ్బాయి ప్రతాప్. సో 2 ఛానల్ కూడా సపోర్ట్ చేసి ఎప్పుడు ఇలాగే మీ ప్రేమను మాకు పంచుతారని కోరుకుంటూ మీ తెలుగు అబ్బాయి ప్రతాప్ అండ్ మీ తెలుగు అమ్మాయి ప్రమీల. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికీ బాయ్ 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 ఫ్రెండ్స్, అందరికీ బాయ్.